వచ్చిన కొన్ని లవ్ స్టోరీస్ ని కామెడీగా చూపించి హిలేరియస్ గా నవ్వించడానికి ప్రొచ్చేస్తున్నారు హైపర్ ఆది అండ్ రైజింగ్ రాజెస్ టీమ్. లెట్స్ వెల్కమ్ దెం. అమ్మమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? కాసేపు ఉండొచ్చు కదా. కాసేపు ఉంటే అబ్బాయి గారు ఏమిస్తారు? నీలి నీలి ఆకాశం ఇద్దామనుకున్నా. ఈ పాటతో నాతో డాన్స్ చేస్తే నీకేమనిపిస్తుంది? ఒక గొప్ప పాట కప్పతో డాన్స్ చేసినట్టే ఉంది. నువ్వు అలాగే అంటావు. ఇది సినిమా వాళ్ళు చూస్తే చూస్తే అనూప్ రూబెన్స్ అడవుల్లోకి వెళ్తాడు, సిద్ధు శ్రీరామ్ సన్యాసుల్లో కలుస్తాడు. ఇక ప్రదీప్ అయితే ఏ ప్రవచనాల్లో చెప్పుకుంటే ఈ పక్క కూడా రాడు. ఏంట్రా చూపేంటి? తినేస్తావా ఏంటి? ఊసేసిన దాన్ని ఎవడైనా తినేస్తాడా మరి? సరే కానబ్బా, మరి నాకు తోటకెళ్ళి జామ పండు తెస్తున్నాను, ఏమైందబ్బా? జామ పళ్ళు అంటే ద్రాక్ష పళ్ళు, మామిడి పళ్ళు, ఆపిల్ పళ్ళు అన్ని తెచ్చా నీ కోసం. నేనంటే పిచ్చండి. అడిగాను అనుకోండి, కాదండి. దేనికే బాధపడతాను? ఓహో, అన్ని పళ్ళు తెచ్చాను తినడానికి, నీకు పళ్ళు లేవనే? 3 నిమిషాలు మంచి డైలాగ్ ని నాశనం చేసావు కదా. ఏంట్రా నీ చేతికి పుండేటి? ఇదే మన ప్రేమ సక్సెస్ అవ్వాలని చేతి మీద కర్పూరం వెలిగించుకున్నా. మరి నేనేం చేయాలబ్బా? నేను చేతి మీద వెలిగించుకున్నాను కదా, నువ్వు మూతి మీద వెలిగించుకో. మనం ఫారెన్ వెళ్దాం, ఎప్పటి నుంచి అడుగుతున్నావు కదా. ఇంకా ఎవరైనా వచ్చేవాళ్ళు ఉన్నారా? కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. కన్ను నీలి సముద్రం, నా మనసేమో అందుట్లో పడవ ప్రయాణం. దేవుడా పరదేశీ ఉప్పిన నేను ఎవరో తెలుసా? ఆశీర్వాదం అంటే సార్ ఇంకెప్పుడు చేయండి సార్ ఆశీర్వాదమా? దాని గురించి వదిలే కానీ నువ్వు చెప్పు బేబమ్మ. అది బేబమ్మతో మరి నేను నువ్వు చేయజమ్మా, నువ్వు ఉండవు ఆగే. అయినా ఏంట్రా బేబీ క్రాఫ్ అంత మాత్రాన్ని బేబమ్మ అయిపోతారా? ఉప్పు బస్తాను తీసుకొచ్చి ఉప్పేనని వేస్తావు నువ్వు, నీ ఇష్టం వచ్చినట్టు. అమ్మ నువ్వు ఎంత ఎన్ని కిలోలు ఉంటావు నువ్వు? 50 అంటే నువ్వు ఉంది 90 కదా. మన గొప్పలు మనం చెప్పుకోకూడదు. వాళ్ళకు ఉంది కదా అని గొప్పలు చెప్పుకోకూడదు అంటుందా? అమ్మ తల్లే, నేను అలిగాను, బొంగమూతి పెట్టాను. మీరు పెడితే బొంగమూతి అంటారు, గంగాళం మూతి అంటారు. ఎక్కడికి వెళ్తున్నారు మీరు? వీళ్ళ నాన్న చంపేస్తున్నారు, తీసుకుని వెళ్ళిపోతున్నాను. రండి మనం అందరం పోయి వెళ్ళిపోదాం. ఇంకా ఉన్నారా? కటారి కృష్ణ జయమ్మ వచ్చారు. ఒరే ఆ సినిమాలో జయమ్మ కటారి కృష్ణ ఏది అడిగితే అది చేస్తుంది. ఇది ఎవరు అడిగినా చేసేలా ఉంది. కటారి కృష్ణ వేటపాలెం. తెలుసు నీది వేటపాలెం, నా తేటపాలెం మాకు తెలియదా? కటారి కృష్ణయ్య, నువ్వు అని వాడి రూపురేఖలు మార్చేస్తా. 10 నిమిషాల స్కిట్లు 10 మందిని మారిచ్చింది, నా రూపురేఖను మార్చదా అది? నేను హట్ అయ్యాను. నేను ఈ స్కిట్ చేయను. ఈ మైక్ తీసేసి మైక్ లోడ్కి వెళ్ళిపోతా. ఎవరితో వెళ్ళాలని కన్ఫర్మ్ గా ఫిక్స్ అయ్యి చదవాలి అక్కడి నుంచి. అందరం వచ్చాం, సరే వెళ్దాం పదండి ఆ ఫ్లైట్ కి. బేబమ్మ మనం ఎక్కడ కూర్చుందాం? వెనకాల కూర్చుందాం. అమ్మ నువ్వు వెనక కూర్చుంటే స్టార్ట్ అవ్వకుండా టేక్ ఆఫ్ అయ్యి వద్దు. అవును, ఎయిర్ హోస్టెస్ ఏదిరా? ఎయిర్ హోస్టెస్ అంటే ఏంటండి? గట్టిగా ఎయిర్ తగిలితే ఎగిరిపోయేదాన్ని ఎయిర్ హోస్టెస్ అంటారు. చూస్తే తెలియట్లా? అందరూ టోకన్లు చేతులు పట్టుకోండి. టోకెన్లు కాదమ్మా, బోర్డింగ్ పాస్లు అవి. ఇక్కడ ఇచ్చారు కదా, అన్నిటికీ అవే ఇస్తారనుకుంటున్నారా? అందరూ లోపల వచ్చి కూర్చోండి. కూర్చోడానికే కదా కొట్టారు. ఎందుకు అలా అడిగా? ఫ్లైట్ లో కూడా స్టార్ట్ చేశారు అనుకున్నా, మాకేం తెలుసు. స్టార్ట్ చేస్తారా ఫ్లైట్? ఏమిటి మా ఆయన రావాలి. మా ఆయన కూడా ఇందులో పని చేస్తున్నాడు. ఏమనుకోకండి, ఆయన కొద్దిగా మెంటల్లీ డిస్టర్బ్. ఇప్పటిదాకా కూడా చేసిన వాడే చూసుకున్నాడా? ఏంటండి ఎక్కండి. నన్ను ఎక్కించు. ఈ ఫ్లైట్ ఒకటి ఎక్కించాలి, స్కిట్ ఒకటి ఎక్కించాలి. ఇక్కడ ఈ జడ్జికి ఎక్కేది ఎప్పుడు, జనాలకి ఎక్కేది ఎప్పుడు? ఇప్పుడు ఎక్కపోతే వీడు నన్ను ఎక్కేలా ఉన్నాడు. చూస్తూనండి, ఏ రోజు కన్నా గొప్ప వ్యక్తి అవుతాడు. ఏంటి అయ్యేది? నేను స్వాతి ముత్యంలో కమల హాసన్లో చేయమంటే అగ్గిపెట్ట మసాలా చేస్తున్నాడు. లోపలికి వచ్చేసి ఆ ఫ్లైట్ రూల్స్ ఉన్నాయి కదా చెప్పండి. సీట్ బెల్ట్ పెట్టుకోవాలి. సీట్ బెల్ట్ పట్టడం లేదు. దానికి తాడేసి కట్టండి, కలకుండా ఉంటది.
ముఖ్యమైన విషయం ఏంటంటే ఫ్లైట్ గాల్లో తిరుగుతున్నప్పుడు మనకు వాంతి వచ్చినట్టు అవుతుంది. నీ యాక్టింగ్ చూస్తే మాకు ఇప్పుడే అవుతున్నాయి. జోకులు స్టార్ట్ చేయండి. వాళ్ళ నాన్న వచ్చేలా ఉన్నాడు. ఏంటి ఇప్పుడు ఇడు రవితేజ ఇడు విజయ్ సేతుపతి అమ్మ మైండ్ పోయింది. బాయ్ ఫ్రెండ్స్. హలో, సినిమాలో నా పేరేంటో తెలుసా? రాయనా. నేను రాయననే అన్నా, నువ్వే రాయన్నా రాయన్నా అంటే రాసా. బేబమ్మా నువ్వు కిందకిరా. మీ కూతురా? మీ కూతురా? ఒరే అదేమో బాగా ఊదిన బెలూన్ లా ఉంది, నువ్వేమో ఎవడో బొక్కెట్ బెలూన్ లా ఉన్నావు. మీరు తండ్రి కూతురు ఎలా అయ్యారా? నీకు నా బ్యాక్గ్రౌండ్ గురించి తెలీదు. ఆ పదం నాకు నచ్చదురా. ఏంటి బ్యాక్గ్రౌండ్ అనగానే అలాగైపోయాడు? 5 సంవత్సరాల నుంచి బ్యాక్గ్రౌండ్ లో నిలబడి ఆ పదం వింటే నచ్చదోడికి. మీకు అయిపోయారు ఇవాళ, మామూలుగా ఉండదు. వాళ్ళు కాదు అయిపోయింది, మనం అయిపోయాలనుకున్నాం. ఆ జాంబీస్ వచ్చేస్తున్నాయి. ఒరే జాంబీలా చేయమంటే ఇదేంటారు జిలేబీలు వేసి వాళ్ళ చేస్తాడు. మేము కరిచామంటే మీరు మాలాగా అయిపోతారు. నువ్వు భయపడి ఇంకా కోరికే జాంబీలు మొత్తాన్ని చంపేసినాయా? ఏమండి మళ్ళీ కొరకలేదేటండి? జాంబీలైనా ఈజిప్ట్ మమ్మీలైనా ఎవరైనా టీమ్ లీడర్లు కొరకవే. ఇంకో షాక్ చెప్పరా? ఇంతవరకు ఫ్లైట్ టేక్ ఆఫ్ అవ్వలేదు, లోపల నుంచి టేక్ అన్న వస్తా చూడు. రోజా గారు చాలా ఎంజాయ్ చేశాను అసలు. పంచులతో చంపేసావు. అది హీరోయిన్ చూసి నిజమైన హీరోయిన్ అయితే చచ్చిపోతున్నా. ఫస్ట్ అనేసి అమ్మమ్మ గారు ఎక్కడికి వెళ్ళిపోతున్నారు? చాలా బాగుంది గెటప్ కూడా. మా బేబమ్మ మలక్పేట శైలజమ్మ. అదే మిమ్మల్ని పిలుచుకొచ్చి బాగా ఫుట్బాల్ ఆడేసుకున్నారు వీళ్ళు. మీ కమలాసన్ అయితే అసలు ఏంటది అగ్గిపెట్ట? స్వాతిమిత్తల కమలాసన్ గారు ఏమంటే అగ్గిపెట్టి మసాలా చేస్తారు. సాయి ఎవ్రీ ఎంట్రీ బాగుంటుంది. ఇది ప్రతిసారి చెప్పాలనుకుంటా వీళ్ళ పంచుల గురించి మాట్లాడే మర్చిపోతున్నా. చాలా బాగా చేస్తున్నావు సాయి. అందరు సూపర్, చాలా బాగా చేశారు. మనో గారు ఒక కాన్సెప్ట్ తీసుకుంటే దాంట్లో క్యారెక్టరైజేషన్స్ అన్ని పండాలి, ఒక డైలాగ్ అయినా కూడా. అది మీ స్పెషాలిటీ. అది గారు పరదేశి, దొరబాబు గారు, సాయి అందరి ఎంట్రీస్ బాగున్నాయి. ఫెంటాస్టిక్. టెన్త్ క్లాస్ రిజల్ట్స్ వచ్చాయి నాన్న. తెలుసు మా అందరికి. నేను 6 సబ్జెక్టులు ఫెయిల్ అయిపోయాను నాన్న. నాన్న మీకు అర్థమవుతుందా? నేను పాస్ అవ్వలేదు, ఫెయిల్ అయిపోయా. నాకు ఎప్పటి నుంచి ఒక డౌట్. ఇప్పుడు సినిమాలో పెళ్లిళ్ళు జరుగుతాయి, బయట పెళ్లిళ్ళు జరుగుతాయి, రెండింటికి తేడా ఏంటి? సినిమాలో పెళ్లిళ్ళకి కష్టాలు అన్ని అయిపోయాక పెళ్లి మొదలవుద్ది, బయట పెళ్లి మొదలయ్యాక కష్టాలు మొదలవుతాయి. ఇవి ఉన్నట్టుండి నేను కనిపించకుండా పోతే ఏం చేస్తావు? అలా ఊరుకుంటా అనుకుంటున్నావా? పేపర్లోని టీవీలోని ప్రకటనలు ఇస్తాను. ఏమని? నువ్వు ఎక్కడున్నా సుఖంగా ఉండాలని. రాత్రి తాగావు? తాగలేదు. నువ్వు తాగావు. అంత ఖచ్చితంగా ఎలా చెప్తున్నావే? టీవీ చూస్తూ నవ్వుతున్నావుగా. టీవీ చూస్తూ నవ్వుతూ కూర్చుంటే తాగినట్ట? ఆఫ్ చేస్తున్న టీవీ చూస్తే ఎందుకు నవ్వుతున్నావు? పక్కింటి ఆవిడ చీర కొనుక్కుంది, చాలా బాగుంది. రేట్ ఎంతో కనుక్కో చెప్తాను, కొనేద్దాం, మనం కూడా కొనేద్దాం. అది అడిగాను. నాకేం తెలుసు, మీ ఆయనే ఇచ్చాడు, మీ ఆయనే కొనుక్కో అంది. మంచిలకు రోజులు లేవండి, చెప్పొద్దని చెప్పాను.